అల్లా చూడు చిన్న బిల్డింగ్ అల్ల అక్కడ ఇదే మందిర్ మేటే అల్లా చూడే పూర్తి ఊరు మొత్తం పెట్టించారు అక్కడ వెళ్ళమ్మా చూడు మళ్ళీ వెళ్ళమే కదా ఇది వేరేది అదే చూడు టవర్ ఊరు దగ్గరికి వచ్చాడు ఇలా ఊర్లు చూడు చిన్న చిన్న ఊర్లే చూడు మొత్తం చేసారు ఇల్లు చూడడా హనుమంతుడిది ఆ బిల్డింగ్లు చూడు ఈ మస్జిద్ सारी चीजें यहाँ देखने के लिए है। ये जो जगह है 1300 साल पुरानी। ये देवस्थान जो है 1300 साल पुराना। यहाँ का शिव मंदिर 1300 साल पुराना है, वो दर्शन लीजिए। शिव जी का दर्शन आप ले सकते हैं। यहाँ बच्चों को संभाल के लेके जाइए, बुजुर्गों को संभाल के लेके जाइए। अंदर पानी की व्यवस्था है, शौचालय है, कैंटीन भी है। ముట్టగా ఆయనకి చెప్పాడు ముట్టగానే కొనే 3 మళ్ళీ ఫైన్ స్వామీజీ స్వామీజీ తపస్సు చేస్తున్నారు ఎక్కడ ఇక్కడ మహాభారతం రాసిన వ్యాసదేవ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ వీళ్ళ గురించి రాస్తున్నారు గౌరవ కొనాదు అంటే ఇక్కడ ఉండు నువ్వు ఫోటో వచ్చేస్తుంది వీడియో వచ్చేస్తుంది మరి అంతే మరి మహర్షి కొనాద గురించి తెలుసుకోవాలంటే ఈ మొత్తం చదవాలి చదివినప్పుడే మీరు తెలుసుకోవచ్చు ఇతను ఏం చేసినారు అక్కడేం రుచి ఉన్నారు అక్కడ ఎవరున్నారు ఇతని పేరు ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ పేరు మెన్షన్ చేసినారు ఏంటి మరి వచ్చింది ఇవాళ నిజంగానే ఋషి బాగా ఉన్నారు ఇక్కడ అదేంటో ఒక మాట చెప్తే అనుకున్నారు ఆగిపిస్తున్నారు సగంలోనే ఇవేంటి ఈ వెంటిలేషన్ ఇవి ఈ మొత్తం చూసినప్పుడు మీరు అనుకుంటుంది మట్టితో చేసిన కంకర రాయల రకం ఉంది ఇక్కడ మొత్తం పర్లేదు బాగున్నాయి లొకేషన్ హాయ్ ఫ్రెండ్స్ బాగుంది ఇక్కడ లొకేషన్ ఈ ఋషి కంకర రాళ్ళతో ఇక్కడ కట్టినారు కంకర రాళ్ళతో ఈ మొత్తం సెట్ చేసినారు అనుకుంటాను నారద ముని కూడా వచ్చాడు నారద గురించి కూడా అక్కడ రాసినారు అతను కూడా స్టాచ్యూ కూడా ఉంది చూడొచ్చు మొత్తం ఫోటో చాలా సింగరం చేసినారు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కూడా लहान मुलं असतील वडीलधारी माणसं असतील तर त्यांना सांभाळून घेऊन जा आतमध्ये पाण्याची व्यवस्था केलेली आहे आतमध्ये पाण्याची व्यवस्था आहे शौचालय आहे कॅन्टीन देखील सावकाश घेऊन जा त्यांना पूर्ण नियम व्यवस्थित दाखवा अजून इथे पाहिला 70 थिएटर आहे बुद्धबंगला आहे मायाबंगला ఇక్కడ ఏంటో చేస్తున్నారు झोपाळे आणि विशेष छोटी छोटी खेळणी आहे तुम्ही दाखवू शकता ठिकाणी तुम्हाला భగీరథ ఋషి सुंदर ठिकाणावर చూసినట్టయితే భగీరథ ఋషి ఇక్కడ మీరు ఆర్డర్ ఇస్తున్నారు చూడండి అక్కడ చాలా ఉంది చూస్తున్నారా असं सुंदर ठिकाण ఎక్కడి నుంచి సముద్రం వచ్చింది అనుకుంటాను ఇక్కడ నది ప్రవహించి ఇక్కడ కొంపైపోయింది భగీరథ ముని ఇక్కడ ఎవరో ఖాళీ ఉంది పెండింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చారు ఇక్కడ విష్ణు శర్మ ఇతను విష్ణు శర్మ ఇతను దాన్ని వచ్చేసి షర్ట్ చూడండి ఇక్కడ సూపర్ ఉంది ఫోటో సూపర్ ఉంది ఇక్కడ ఎవరు గర్గి అతని గురించి మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ చదువుకొని అతను చూడండి ఇక్కడ గర్గి ఇక్కడ స్టాచ్యూ ఉంది చూడండి ఇక్కడ రాజభవనంలో కూర్చున్నారు అతనేమో చెప్తున్నారు ఇక్కడ ఋషి కూడా కూర్చున్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చిన్నారు
ये है ఇతని పేరు चीजें संभाल के लेके जाइए అక్షపాత్ గౌతమ్ ఇతను అక్షపాత్ గౌతమ్ ఇతను. चाबियां गाड़ी की దాన్ని వచ్చి ఇక్కడ స్టాచ్యూస్ కూడా ఇచ్చినారు. चाबियां के कई गुण ఇతను జైమిని ఋషి కూడా ఇచ్చినారు. तीसरी सूचना जो है कपल्स के लिए शादीशुदा हो या ఇతను చూడండి अंतर रखे चलिए ఇక్కడ ఏదో స్టాచ్యూ ఖాళీగా ఉంది, ఇక్కడ లేదు. यहाँ ఎవరు చూడండి हाथ लेके ఇతను చూడండి, रखे इस तरह से घूमना ఇతను మన यहाँ ఇతను ఎవరు लोग आते हैं చూడండి పెట్టకుంటున్నారు ఇక్కడ. बुजुर्ग आते हैं माता भगिनी आती है सरकारी వాల్మీకి ఋషి, ఓ వాల్మీకి ఋషి అతను तो इस तरह से घूमना అతను వాల్మీకి ఋషి. तो इस तरह से कोई भी कपल्स घूमते हुए देखिए चलो। शादीशुदा हो या बिना शादीशुदा आपको वहीं से बाहर निकाल दिए जाओगे. तो ध्यान रखिए हाथ में हाथ लेके या कंधे पे हाथ रखे इस तरह से कपल्स नहीं घूमेंगे. కపుల్స్ नहीं घूमना है, हाथ ये पे यहाँ हाथ का नियम रखे. है नियमों का उल्लंघन ఇక్కడ करते हुए నియమం పాలన చేయండి వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడ ఇతను చూడండి, ఇక్కడ ఇతను ఏమైంది, महत्वपूर्ण सूचना अंदर कोई भी दंगा मस्ती न करे. ఇతని పేరు హర్షవర్ధన్ आपको भी वहीं से హర్షవర్ధన్ ఋషి గురించి కూడా తెలుసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి ये बहुत बढ़िया चीज आप ఫోటోలు తీసి బాగుంటుంది కదా. हमारे देश का सबसे बड़ा మరి మ్యూజియం చార్శాల. ఇతని పేరేంటే విద్య పశ్చపతి. ఇతను చూస్తున్నారు మీరు, ఇతని పేరు భరత్ ఋషి చూడండి. భరత్ ముని, భరతనాట్యం. భారతుడు మీరు చూసినట్టయితే ఇక్కడ సింహాన్ని చేర్చేశాడు. పాణిని ముషి ఋషి అతను. ఇలా చూడు సింహం వస్తుంది అక్కడ, సింహం వచ్చినది ఇక్కడ. యోమకుండా ఉంది ఇక్కడ, హోమ మంత్రం ఏదో నేర్పిస్తున్నాను అనుకుంటాను. ఇంకా ఇక్కడ యూజ్ దిస్ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ, ఇక్కడ ఎమర్జెన్సీ అయితే ఇక చల్లాలన్నమాట. ఇక్కడ వెళ్ళాలా, ఇక్కడ వెళ్ళాలి. तिसरी महत्वपूर्ण सूचना जोडप्यांना आहेत. నేను ఖాళీ చేసినారు. अंतर ठेवून चाला. अशा पद्धतीने कोणीही जोडपे हिंडणार नाही. చూసినట్టయితే ఏకలవ్య వచ్చాడు. असं कुठलंही जोडपं असं ఇక్కడ अशा చూస్తున్నారు पद्धतीने ఇక్కడ गैरवर्तनात ఏకలవ్య हिंडताना दिसेल ఏదైనా तर तो ఏదైనా అర్జున్ అనుకుంటాను. footage ला असाल तिथून तुम्हाला बाहेर చూడండి ఇక్కడ కుక్క నోట్లో బాణలు కొట్టినాడు కదా, तुमच्या घरात नाही आहे. ఏదైనా ఏకలవ్య. एका देवस्थानावर आहात. ఇది याचं भान ठेवायचं आहे. ठिकाण तुमच्या ఇక్కడ మీరు చూసినట్టయితే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు స్టాచ్యూ పట్టుకొని ఇక్కడ అతను మూర్తి క్రియేట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు చూడండి, ఇల్లు ఎంత మంచిగా ఉంది చూడండి. అక్కడ పెట్టెలు ఎగరడం, ఇక్కడ చెట్లు అన్ని మొత్తం నేచురల్ రకం ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ చూడండి చూసినట్టయితే రాముడు లక్ష్మణుడు, లక్ష్మణ అడవిలో పరిగెడుతున్నారు. ఇక్కడ చూడండి సవరి వెయిటింగ్ చేస్తుంది మన రాముడు లక్ష్మణుడు కోసం, అది వస్తుంది మన. ఇది చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ తినని కోసం అంగూరు పళ్ళు ఉండే కదా, ఇవన్నీ తింటారు కదా. రామలక్ష్మణుడు వస్తాడు అప్పుడు. ఇక్కడ సవరి గురించి రాసిందారు మొత్తం. ఎవరు వరాహ మహేంద్ర చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇతను చూసినట్టే ఇక్కడ చూపెడుతున్నారు. ఇక్కడ యూనివర్స్ ఇతను చూపెడుతున్నారు ఇక్కడ ఈ మన స్టూడెంట్స్కి. చూడండి ఇక్కడ ఎంత క్లారిటీగా చేసినారంటే చెప్పిన లేదు. చూడండి ఇక్కడ మొత్తం రాసినారు వరహ మీరు ఎందుకోసం ఇక్కడ ఇవన్నీ చేసినారు. ఇక్కడ సూర్పాల్ ఏం చేశాడు ఇక్కడ. ఇతనైతే సూర్పాల్ అనుకుంటాను చూపెడుతున్నాడు అక్కడ. ఇంకా और आगे जाएंगे तो हम लोग यशोदा కృష్ణుడు వచ్చాడు. కృష్ణమయ్య చూడ ఇక్కడ కొంచెం లైటింగ్ రాదట. ఓకే యశోద చూడండి, యశోద కృష్ణుడితో ఏదో చెప్పుతున్నట్టుంది. కృష్ణుడు ఏదో పెరుగు తిన్నట్టున్నాడు అక్కడికి చెప్తుంది. ఓకే ఇంకా చూసినట్టయితే ఇక్కడ యోగా సిచ్యువేషన్లో యోగా స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇతను ఎవరు ఆర్య చాణక్యుడు చూడండి. చాణక్య స్టాచ్యూస్ చూడండి ఇక్కడ బాగా చూడండి.
ఉండు ఫోటోలు తీసుకుంటూ కూడా. ఎత్తను చూసినట్టయితే ఇక్కడ వీళ్ళ గురించి ఏదో లేదు, డిస్టెన్స్ అంటే అదేంది లైటింగ్ తక్కువ చేస్తే ఇక్కడ కశ్యప్ ఏంది కశ్యప్ చూసినట్టయితే కశ్యప్ దేనిలో నిపుణుడు అంటే ఇక్కడ చూసినప్పుడు ఆయుర్వేదంలో చేస్తున్నారు. అప్పుడు చూడండి టెలిస్కోప్ ఎలా యూజ్ చేస్తున్నారు. ఇంకా చూసినట్టయితే ఇక్కడ చరక్ శాస్త్రం చూడండి. ఇక్కడ చరకుడు మన ఆయుర్వేదిక్ మందులు అన్నీ తయారు చేశారు కాబట్టి ఒకటి చేస్తున్నారు. ఇంకెక్కడ చూసినట్టయితే సుస్తృత్ మన ఈ మెషిన్స్ ఎక్విప్మెంట్స్ చూడండి. ఆపరేషన్ చేస్తున్నాడు. అప్పుడు స్టేజ్లో ఎంత ఉన్నాయంటే ఇప్పుడు చూడు. ఇంకా జీవాక్ చూడండి. అప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నట్టు అప్పుడు కాలంలో. ఇక్కడ చూసినట్టయితే మీరు యోగా కూడా ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి యోగా స్టాచ్యూస్ ఉంటాయి. ఎవరు ఆర్యభట్ జీరో గ్రావిటీ. ఆర్యభట్ అక్కడ 4th century. ఆర్యభట్ ఇక్కడ నాగార్జున ఇంకేం చేస్తున్నాడు? వంట కదా ఇదేటో ఇదేంటిది ఆవిడ బాగా చదువుతూ మాకు తెలుస్తుంది అయితే కోసం చేస్తున్నారు. అర్జున అతను ఇక్కడ ఏమి చేసేవాడు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తున్నట్టుంది. ఇతను జీరో పొల్యూషన్లో ఈ మెటల్స్ యూజ్ చేసి కెమికల్స్ అన్ని చేస్తుంది అనుకుంటాను. చూడండి ఇక్కడ మొత్తం మీరు చదవండి. అది చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చదువుకొని ఇక్కడ తిరుగుదామంటే ఇక్కడ టైం సరిపోవట్లేదు నాకు. సో మీకు అన్నీ చూపెడుతున్నాను. ఇక్కడ ఏదో ఖాళీ ఉంది, స్టాచ్యూ తీస్తారు అనుకుంటాను. ఇక్కడ యోగా ఆసనాలు కూడా వచ్చినాడు. అభ్యభారతి ఇతను ఏం చేశాడంటే ఇక్కడ చూడండి. భారతి ఆమె అనుకుంటా భారతి. ఇతను మన ఆదిశంకరాచార్య గారు ఎవరున్నారు ఇక్కడ చూడండి. అతనితో మీరు ఆదిశంకరాచార్య మూవీ చూసుంటే ఇక్కడ అభ్యభారతి అతను హస్బెండ్ అండ్ ఆదిశంకరాచార్య మధ్యన ఒక డిబేట్ అవుతుంది కదా, అదే ఈ సీన్. దాని తర్వాత ఇక్కడ ఆసనాలు కూడా ఉంటాయి. భాస్కరాచార్య అతను చూడండి. భాస్కరాచార్య గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ మొత్తం పుష్ చేసి చదవండి. చదివితే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ఏదో స్టాచ్యూస్ చేస్తున్నారు. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం ఈ మొత్తము మ్యూజియం చూసిన కోసం మీకు 150 per person తీసుకుంటున్నారు. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ మీరు మొత్తం చూడాలి. ఇంకా ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా అవుతుంది చూడాలి అనుకుంటున్నాం. మేము బయటకు వచ్చాము. ఇక్కడ స్వచ్ఛతా గృహ కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఊరు కాదు అది మనుషులే. అవన్నీ ఊరు ఎలాగుంటుంది ఏంటి అనేది ఇక్కడ చూపెడుతున్నారు అన్నమాట మీకు. ఇక్కడ చూడండి. చూసినట్టయితే చూడండి ఇక్కడ మన ఊరిలో మనుషులు అనేది ఎలాగ ఉంటారో ఏం చేస్తారో ఇవన్నీ మీకు చూపెడుతున్నారు. ఇక్కడ చూడండి పంటలు ఎద్దులు ఇవన్నీ మొత్తం స్టాచ్యూస్. ఇక్కడ మొత్తం స్టాచ్యూస్ అయినాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు నూతన నుంచి నీరు తీసుకొని ఎలాగ వెళ్తున్నారు అప్పుడు మనుషులు ఎన్ని బిందులు పట్టుకొని నడుస్తున్నారు. చూసినట్టయితే చూస్తుంటారు. ఇక్కడ అతను చూడండి కావిట్లో కూడా నీరు. చూసినట్టయితే చూడండి ఇక్కడ మొదలు అన్నీ ఇక్కడ మేతలో వేసి ఇక్కడ పిల్లలు ఇక్కడ చూసినట్టయితే గిల్లిగర వాడుతున్నారు. అక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు ఎలాగ ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ వాడు గిల్లి వేస్తుంటే ఇక్కడ పడుతున్నాడు. ఇక్కడ చూడండి మొదలన్నీ ఇక్కడ మేత ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఆ పక్కన గేదెలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి దానం ఎగరేస్తున్నారు. అప్పుడు
దానం ఎగరేస్తున్నారు ఇక్కడ. మన అక్కడ నూరుస్తున్నారు కూడా చూడండి. అదే చూడండి, ఇక్కడ నూరుస్తున్నారు, ఇక్కడ దానం నూరుస్తున్నారు, ఇతను ఎగరేస్తున్నారు. లైటింగ్ ఊరు గుర్తొస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ అప్పుడు దానం ఎలాగా నూరుసేవారు అది, దాని తర్వాత దానం ఎగరేయడము, దాని తర్వాత ఇక్కడ మన ఇది కట్టి రూమ్ లాగా వచ్చేసి ఇక ఉండడము, ఈ నైట్ దానము ఖాతా చేయడము. అక్కడ చూడండి ఇంకా ట్రాక్టర్తో అక్కడ నీరు ఎలాగ చేయడము, నూర్చడము, పట్టి కొట్టడము, అదే పట్టి కొడుతుంది, పట్టి కొట్టడము. అక్కడ ఇది చూడు ఏం చేస్తున్నారు. అక్కడ చూడ అలా నూతు దగ్గర పొలం నీరు కోసము. ఇక్కడ చూడు ఇక్కడ మోదాలో ఇల్లు చూడు అన్న. చూసినట్టయితే ఇక్కడ ఒక ఆమెనే మేకల్ని మేస్తుంది, గడగతితో రొమ్మల్ని కోసి వాళ్ళకి ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఏది బాస్కెట్ బాల్ ఏంటి ఇది ఇక్కడ కొడుతున్నాడు. ఇలా పిక్కలు పెట్టి వాళ్ళు కొడతారు కదా. అక్కడ చూడండి మేకలు మేత. దాని తర్వాత ఎక్కడ చూడండి ఊర్లో ఎలాగ మాట్లాడుతారు. ఒక చెట్టు కింద కూర్చొని అందరూ మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ తింటున్నారు. అప్పుడు ప్రపంచం అంతే ఎంత ప్రశాంతత ఉండేది. ఎక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మన మొదలు చూడే అక్కడ ఏమైనా ఉన్నాయి మొదలు చూడండి. చూసినట్టయితే అప్పుడు ఈ ఉంది కదా సవారీ అంటారు కదా, ఇక్కడ పంట కూడా చేస్తున్నారు. సిస్టమ్ చూడండి. ఈ ఇక్కడ ఏదో పంట చేస్తున్నారు, వాళ్ళు పట్టి కూడా దున్నుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి ఆ మొదకేమో చుట్టూరు తిప్పితే అది తిరుగుతుందే ఆ సిస్టమ్ చూడండి. అది తిరిగితే ఇక్కడ ఈ డబ్బాలు తిరిగితే నీరేమో ఈ కాసి వచ్చుకొని ఈ పొలంకి వస్తాయి అనమాట. చూడు ఎంత మంచి సిస్టమ్ చేసింది ఇక్కడ ఎంత మంచి సిస్టమ్ చూడు. ఇక్కడ గొడ్డు కట్టడము, ఈ చూడు ఈ అమ్మ పట్టి అది చూడండి. ఆ వెనకాల చూడు దానం వేస్తుంది, ఎత్తులు వేస్తున్నాడు. అంత రియల్ ఒక ఊర్లో ఉంది. ఎంతైనా సరే నాకు ఇది బాగా చాలా నచ్చింది. నాకు ఊరు గుర్తొచ్చింది ఒకసారికి నిజంగానే. ఇది కలంలే చూడు, అది కలం చేసుకుని ఇక్కడ దానం ఎండేస్తున్నారు, ఇది ఎగరేసుకుని ఇక్కడ చూడు. ఇక్కడ మొదలతో నూరుస్తుంది, దున్నుతున్నారు. ఇప్పుడు పట్టి కొడుతున్నాడు. ఇక్కడ పట్టి చూడు ఎంత రియాలిటీ. ఇక్కడ రియాలిటీలా ఉంది. ఇక్కడ మొత్తం ఊరు చూసిన ఉంది. ఇక్కడ చూడండి ఒక రాయిని వెనక కదుపుతున్నారు. ఇక్కడ చూడండి స్టోన్ బ్యారర్స్ చూడండి, వెనక రాయి కదిపి ఇవన్నీ కొడుతున్నారు. ఇక్కడ చూడు ఇతను చూడు ఎలాగా మేకలు చూడండి. ఇల్లు చూడండి. అక్కడ చూడండి అక్కడ దానము ఎగరేయడము. అక్కడ చూడండి ఒక మనుషులు ఎలా అగ్గితో కాల్చుకుంటున్నారు చలికి. కోడి పుంజు ఇక్కడ చూడండి చిన్న మేక పిల్లలు, దోళ్ళు. ఇక్కడ ఎలాగా మొత్తం చూడండి ఇల్లు దగ్గర ఊటి. అక్కడ దానము అమ్మ దానం అయ్యి భీము చెదరడము. దాంతో ఎక్కడ చూడండి ఎక్సర్సైజ్ చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లైట్ కూడా వెళ్తుంది. ఇక్కడ చూడండి కోతి ఆటలో అతను తెచ్చాడు ఒక కోతి. ఇక్కడ చూడండి మన చిన్నప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు సిచ్యువేషన్ గుర్తొచ్చింది. మన చిన్న చక్రాలు చేసి వారి మీద కూర్చొని వాళ్ళ నీగేవారు. ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఫ్రెంచ్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ అనుకుంటున్నా. హనుమాన్ మందిర్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మహారాష్ట్రలో ఎలాగ స్తూపం ఉంటుంది ముందులో, మన గరుడ స్తంభం రకము. ఇక్కడ హనుమంతుడు వారు లోపల ఉన్నారు. ఇక్కడ మనుషులందరూ ఇతను ఏదో చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్తే వీళ్ళందరూ ఉంటున్నారు. ఇక్కడ ఊర్లో చాలా ప్రశాంతత ఉండేది. ఇక్కడ ఉంటుంది. వాసుదేవ్ అని రాశాడు. ఇక్కడ వాళ్ళు చూడండి ఇల్లు, వాళ్ళ బట్టలు చూడండి అక్కడ ఎండడం ఇల్లు అనేది ఎంత ప్రశాంతంగా. ఇక్కడ చూడండి మన
చెట్టు కింద అందరూ కూర్చోవడం, వాళ్ళందరూ మాట్లాడడం, ఇక్కడ ఏదేదో ఆడడం. పిల్లలు చూడండి, కోచ్ చూడండి, సూపర్ ఉంది కదా. ఊరిలో గుర్తొచ్చింది ఊరు. ఇక్కడ చూడండి, ఇతను చూడండి గోడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంత చూడండి, ఇక్కడ చూడండి లైమ్ కిలన్ ఇది. అంతే అగ్గితో కాలుస్తారు. అమ్మాయిని అదేదో వేస్తున్నాడు, వేస్తే అది కాలుతుంది. ఇక్కడ చూడండి పిల్లలు నొట్లాట ఆడుతున్నారు. ఇక్కడ నొట్టు తిప్పుతున్నాడు అతను. ఇక్కడ చిన్న పిల్లడు గుర్తొచ్చినట్టయితే ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి ఇక్కడ ఉయ్యాలు కూడా కట్టినారు. ఇక్కడ ఏదో ఏంది తేలిని గేమ్ బియర్ గేము ఇక్కడ చేస్తుంటే వీళ్ళు అందరు చూస్తున్నారు. ఇక్కడ ఇతను చూసినట్టయితే చూడండి, అక్కడ ఆ అమ్మ కూడా అక్కడ ఇంట్లో నుంచి చూస్తున్నారు. ఇక్కడ చూడండి లాంతర కూడా ఉంది. ఇక్కడ రేణుకాదేవి ప్రసన్న అనుకునే ఉంది, అతని పేరు రేణుక అనుకుంటాను. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో అల్లుతున్నారు. ఇతను అల్లుతున్నాడు, ఇతను ఏదో సిగరెట్ తాగుతున్నారు, ఇతను ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు. ఇక్కడ గేము మన ఊర్లో ఎలాగా మాట్లాడుతుందో ఎలాగ ఉందా. ఇక్కడ సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, ఆమె ముగ్గు వేస్తుంది. ఇక్కడ అప్పుడు ఏదో లోపలికి వెళ్తున్నాము, ఇంకెక్కడ చూడాలి. ఇతను చూసినట్టయితే చూడండి, అక్కడ వా మన విఠల మందిరం ఇది. విఠల భగవాన్ ఇక్కడ ఫేమస్ మన విఠల భగవాన్ గారు. చూడండి విఠల అని ఏదో వీళ్ళు జపం చేస్తున్నట్టున్నారు. ఇక్కడ కుక్కలు కూడా వీళ్ళు వినగర పోతున్నారు. ఇతను చూడండి, ఇక్కడ ఈ పిల్లడు చూడండి, ఇక్కడ ఏదో పూలు వచ్చేవారు ఉన్నారు. ఇతను ఇక్కడ పూలకు వస్తున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, మన చిన్నోడు గుర్తొచ్చింది కదా మీకు. ఇక్కడ చూడండి, ఇతను అదే ఎలాగా తిరుగుతారు. అక్కడ చూడండి, అక్కడ చూడండి, మన పొలంలో ఇది ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ ఇది మన ఇవన్నీ ఇక్కడ మన సగడగాడి ఇవన్నీ ఉంటాయి కదా, ఎద్దులు బండి అక్కడ తయారవుతుంది. ఇక్కడ అది చేస్తున్నారు అనుకుంటాను. ఇక్కడ తమ చూడండి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ బ్లాక్ స్మిత్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నక్కలు చూడండి. ఇక్కడ చూడండి, అప్పుడు మన ఊరికి వచ్చేవి కదా అంబ్రెల్లా కుట్టించిన వారు ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇక్కడ చూడండి, కొండలో ఇవన్నీ చేసేవారు ఉన్నారు. కూడా చాలా అన్ని గుర్తొస్తున్నాయి మనకి. ఇవన్నీ నాకు చాలా గుర్తొస్తున్నాయి ఊరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కొప్పతో ఇక్కడ బెడ్ ఇవి ఉంటాయి కదా, అది చేస్తున్నారు. ఇక్కడ ఇతను వీళ్ళు చూడండి, వీళ్ళు బరండాలు ఇక్కడ గేదెలు మేకలు. ఇక్కడ చూడండి, ఇక్కడ లాంతార కూడా ఉంది. ఇక్కడ ఇతను చూడండి మేకతో ఆడుతున్నాడు. చాలా బాగుంది. ఇక్కడ ఈ ఇంట్లో చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు. చిన్నపిల్లడు చూడండి, ఇక్కడ అప్పుడు బండి తిరుగుతున్నాడు. ఎంత బాగుంది. ఇక్కడ చూడు చిన్న బండ్లు. అక్కడ చూడండి, ఇక్కడ దానం బెస్తాలు అతను ఏదో చేస్తున్నారు. అక్కడ చూడండి అమ్మ అక్కడ అందరూ కూర్చున్నారు. ఇక్కడ ఈ పిల్లడు ఏదో చూస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లడు ఏదో చూస్తున్నాను చూసినప్పుడు అక్కడ చూడండి, అక్కడ గేమ్ ఆడుతున్నారు. అక్కడ చూడు కళ్ళు మూసినాడు ఆడుతున్నారు. ఎక్కడ చూడండి, ఇది ఏదో మందిరమే, లక్ష్మీ మందిర్. ఇది లక్ష్మీ మందిర్. వీళ్ళు భగవంతుడికి పూజ చేసి వచ్చారు. నమస్కారం చేసుకోండి అందరూ. ఇక్కడ చూడండి దర్జీ బట్టలు కుడుతున్నాడు. టైలర్ షాప్ ఇది. చూడండి, ఇతను మాట్లాడుతున్నాడు, వాడు బట్టలు కుట్టినట్టున్నాడు, వాడు డైరీ ఇచ్చినట్టు కావాలి. ఇక్కడ చూడండి పుంజు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గాజులు వేసుకుంటుంది ఈ అమ్మ. అతను బిడ్డకి పాలు ఇచ్చుకొని. ఇది ఎంత మంచిగా అంటే నేచురల్గా ఉంది, ఊర్లో చూసినట్టు. ఇక్కడ చూడండి సినిమా అప్పుడు సినిమా థియేటర్స్ ఎలాగా ఉంటాయి అక్కడ. ఇక్కడ చూడండి పెరుగు వస్తుంది ఈ అమ్మ. ఇక్కడ పాలు పంటలు అన్నీ పళ్ళాలు అన్నీ వస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయిలందరూ ఏంటి తొక్కుడు బిళ్ళ ఆడుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది స్టేషన్, ఇది స్కూల్లో. ఇది చూడండి, ఇక్కడ మందిరం ఉంది. ఇక్కడ లోపు శివ మందిరం ఉంది. మందిరంలో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు పాఠం. ఇక్కడ రాసినారు, ఈ టీచర్ రాసినారు ఆయి బాబా కాకా అనుకొని. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ కత్తిరిని చాకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ వాయిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ
సెలూన్ షాప్ ఇది, సెలూన్ బార్బర్ అనుకుంటాను. అప్పుడు చూడు సెలూన్ అనుకుంటా. సూపర్ ఉంది ఇక్కడ చూసినట్టయితే. ఇక్కడ చూడండి లౌండ్రీ, ఎవరో ఇస్త్రీ బా 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 ఎతను చూడండి ఇక్కడ ఉన్నారు, అలా బట్టలు వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను. ఇస్త్రీ షాప్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి సైకిల్ కూడా ఉంది ఇక్కడ. ఇదేదో కొడుతున్నాడే, ఏదో సుత్తా కావాలా, నొమాడిక్ ఉమెన్ సెబర్ కారీ ఏదో ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి గాడితో ఇక్కడ బట్టలన్నీ మోయిపిస్తుంది ఈ అమ్మాయి. అక్కడ చూడండి కుక్క ఉంది, కుక్కకి చాలా పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు, అవును అదే. ఇక్కడ చూడండి ఇక్కడ చూడు, ఇక్కడ మన ఈ చేస్తున్నారే పైడికాయలు తీస్తున్నాడు. పైడికాయలు ఇప్పుడు మనము ఇంటినోపు రెడీ వెళ్తున్నాము. ఒక ఇంట్లో చూసి చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, అది కుక్ చేస్తుంది ఇక్కడ. సామాన్ చూడండి ఇక్కడ, ఈ మొత్తము ఇక్కడ ఊటీ ఇక్కడ అన్నీ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి బట్టలు ఇవి అబ్బాయికి పోయిస్తున్నారు. 21 days అయింది అనుకుంటాను ఈ అబ్బాయికి. ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్ అన్నీ ఉంది ఇక్కడ, మీరు కూడా పోసుకోవచ్చు ఇక్కడ. ఏది ఇక్కడ చూడండి ఉయ్యాలు ఉంది, అప్పుడు ఉయ్యాలు. ఎక్కడ చూడాలి అది నోరుస్తున్నారు, అదే చక్కి అంతనా. చూడండి ఇక్కడ పాతకాలం ఫొటోస్ ఉన్నాయి, భగవంతుడి ఫొటోస్. ఇక్కడ ఎలాగుంది చూడండి, అప్పుడు ఇల్లు చూడండి ఎలాగే ఉంటాయి కదా అప్పుడు ఇల్లులు అన్నీ. ఇప్పుడు చూడు ఇది చూడండి బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది. ఏదో అప్పుడు చూడు ఇనుపు దానము లేకపోతే ఇది ఇవన్నీ పెడుతుంటారు అప్పుడు. అక్కడ చూడు కరెంట్ కూడా ఇంకా వస్తున్నది. అప్పుడు చూడండి మొదలకి ఏదో ఇంజక్షన్ ఏదో ఒక కాల్ ఏదో చేస్తున్నారు అదే. ఇక్కడ చూడండి తులసి చెట్టు కూడా ఉంది ఇక్కడ, ఇంటి ముందట చెట్టు ఉంది. వీళ్ళు ఏదో చేస్తున్నారు, పంచాయతీ అనుకుంటాను ఇక్కడ. పంచాయతీ అతను పెద్ద మనిషి అనుకుంటాను. వీళ్ళిద్దరూ నేరస్తారు అనుకుంటాను. వీళ్ళిద్దరూ చెప్తున్నారు, వాళ్ళు అంటున్నారు ఇదేదో ఇక్కడ ఇస్తారు. ఇవన్నీ చూసినట్టయితే మీరు ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా, ఈ దర్జీ ఇతనాన్ని ఈ సైడ్లో మనం చూసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఇదేదో కుస్తీ పడుతున్నారు ఇక్కడ చూసినట్టయితే. చూడండి ఇక్కడ కుస్తీ నేర్పించింది ఇక్కడ. చూడండి ఇక్కడ కుస్తీ నేర్చుకున్నారు, పోటీ అవుతుంది ఇక్కడ. అన్నీ ఎప్పుడు వచ్చి ఉంటాయి కుక్క పిల్లలు రా. ఇదేంటి ఇదే పూజ అది గుందల ఏదంటే గొంధాలి పూజ. చూడండి ఇక్కడ ఇతను చూడండి పొలంకి వెళ్ళి అనుకున్నాడు. నైట్ లాంతర పట్టుకుని బయలుదేరాడు. లాంతర ఇది చూసినాడు, బాగుంది ఇక్కడ. ఏంటి ఇక్కడ చెప్పులు కొడుతున్నారా? స్కిన్ మేకరా? ఎక్కడ చేస్తున్నారు ఇది? బాస్కెట్లు అని చేస్తున్నారు. ఇది ప్రైస్ట్ కోర్బీ అనుకున్నారు ఇది. ఈ మన ఇవి చేస్తున్నారా బొట్టలు ఇవన్నీ ఉందోనా. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ పిల్లలు ఎంతో చేస్తున్నారు కదా తాడు ఎలా చేయాలి చూడండి. ఇక్కడ చేస్తున్నారు, అతను వాళ్ళ నాన్న చేస్తున్నారు. ఆ అబ్బాయి పట్టినాడు. ఇంకా చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇదైతే స్టోన్ మేకర్స్. చూడే ఇలా రుబ్బురోలు ఇవన్నీ చేస్తున్నారు, రుబ్బినవి. చూడండి అతను పిల్లలకి అక్కడ వేట్లో వేసుకుని అమ్మ అక్కడ చేస్తుంది. ఇక్కడ చూడండి చేపలు పట్టిన కోసం జాలి అన్నీ చేస్తున్నారు. అమ్మ చేపలు పట్టిన వచ్చింది చూడండి. వాటర్ ఇది మన కుండలన్నీ. ఇతను చూడండి మట్టి చేస్తున్నారు, మట్టి కుమ్ముతున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఇతను చూడండి ఇక్కడ చూడండి అతను ఆడుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఆడుకుంటుంటే అబ్బాయి పని చేస్తున్నారు. ఇక్కడ చూడండి పాములు ఆట పాములు ఆట. ఇక్కడ చూడండి బూత్ బంగ్లా ఎక్కడ ఉందే? ఇక్కడ చూడండి పాములు అబ్బాయి ఇక్కడ ఎలాగ ఆడిస్తున్నారు ఇక్కడ. రూపాయి ఆడికి ఆడుతున్నాడు, రూపాయి. అతను చూడండి ఇక్కడ బంగారం కొట్టండి. ఇది విలేజ్ అసెంబ్లీ హాలే. అప్పుడు చూడు అతను అలా టైం కూడా చూడు, పాత టైం చూడు. ఆడ వాచ్లు చూడు, ఆవిడ
అన్ని రియాలిటీ రా ఉన్నాయి ఇక్కడ చూడండి. రెడీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు నిలబడుకొని ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ నిలబడి అక్కడ నిలబడుకొని ఫోటోలు తీయచ్చు. అక్కడ సీనరీ కూడా వస్తుంది. ఈ అబ్బాయిలు అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. కర్రలు నరుకుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే గుర్రాన్ని అతను చేస్తున్నారు. ఈ అమ్మ చూడండి పిడకలు చేస్తుంది. పిడకలు చేస్తుంది ఈ అమ్మాయి. ఇక్కడ చూడండి మొదలతో అప్పుడు ఇలాగా నీరు పట్టినట్టున్నారు. ఇది ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఇంట్లో కూడా మనకి చూడాలి. ఇక్కడ చూడండి షాప్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఇక్కడ సర్కస్ అవుతుంది. ఇక్కడ సర్కస్ అతను చూడండి ఒక రింగ్లో వేస్తున్నాడు. సర్కస్ అనుకుంటాను. చూడండి అమ్మాయి ఎదురు కట్టిన అక్కడ చూడండి అతను నెక్కతో బెండ్ చేస్తున్నారు రాడ్ని. రాడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ బాగుంది. ఇక్కడ సూపర్గా ఉంది మొత్తం. ఉండరా అక్కడ ఇవన్నీ చూడాలి. ఇంకా చూడండి అది ఊరు ఉంది. దాని తర్వాత వచ్చి వెళ్ళి చూడాలి. ఇంకా ఇవన్నీ చూడాలి. చూద్దాం ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఎంత చూద్దాం. ఇంకా అదేదో ఉంది ఇక్కడ నెగుతున్నారు మందిరము. ఇక్కడ చూడండి అక్కడ పులి ఆట ఇవన్నీ ఒకసారి గేమ్స్ అన్నీ వస్తాయి కదా. గేమ్స్ అన్నాను ఈ మన ఫ్యాషన్స్ అన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ డంప్లాట ఆడుతున్నారు. అతను అంటున్నారు తీసామండి. ఇప్పుడు తీస్తాం అంటే ఇక్కడ మ్యాక్ ఇంట్లో కట్టి ఈ అమ్మాయిలు ఏందో ఆడుతున్నారు. ఇక్కడ చూడు అదే మాట చూడు. ఇదే ఇల్లు అతను ఏదో చేస్తుంది. చూడు సూపర్ ఉంది. చూడు ఇవన్నీ మన ఊర్లో జాతరలు అవుతాయి కదా. జాతరలలో చూడు ఇలాగ మొదలు అప్పుడు ఎందు చూడు ఇలా జాతర ప్రాక్టీస్ చేస్తున్నారు కావాలా. జాతర అవుతుంది కదా అక్కడ. నువ్వు బొమ్మట బుర్రటే నువ్వు సంబరం అవుతుంది. ఏదో సంబరం అవుతుంది అనుకుంటాను. ఇక్కడ ఈ అందరూ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్క మనిషిలో ఫేస్లో చాలా ఎంజాయ్ కనబడుతుంది. స్మైల్ వాళ్ళ సంబరాలు. ఇక్కడ చూడండి ఎంత సంబరం అవుతుంది. ఇక్కడ ఆ సంబరం మీకు చూపెడుతున్నాయి. ఇక్కడ రథాన్ని నెగుతున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక ఊరు మొత్తం సంబరాలతో ఎంజాయ్ చేస్తున్నారు. పక్క మొత్తం మనము ఈ సంబరాలు. ఇక్కడ గేమ్స్ ఇవన్నీ ఇక్కడ కత్తి గేమ్స్, అక్కడ కర్రలు తిప్పడము, గరిడి, ఇక్కడ కర్రలతో ఆడడము, ఇక్కడ డంపలో సౌండ్ చాలా నేచురల్గా ఉంది. ఇక్కడ సంబరం సార్ ఇక సేనాగా సార్ సంబరం ఎక్కడికి వెళ్తుంది పా. సంబరం రాతమ్మ తెప్పుతున్నావు కదా. ఆ ఇల్లు ఉన్నదే ఇవన్నీ ఇల్లు. అతను చూడండి వాళ్ళ నాన్న ఏదో సోంపమ్ముడే ఇస్తున్నారు. ఇది చూడండి సంబరాలు అవుతున్నాయి. ఇక్కడ అతను చూడండి ఎంత బాగా చేస్తున్నారు. గ్రాండ్గా చేస్తున్నారు. ఇక్కడ చూడండి అప్పుడు మన తాత బయట కూర్చొని ఇలాగ చూస్తుంటారు కదా. ఓకే ఇతను చూడండి అది ఇల్లు చూడండి. ఇల్లు మీద ఎలాగ గడ్డి వేచిపోయింది ఇల్లు. చూడు ఎదిగో నాకు చూసినట్టయితే ఇది ఇల్లు అప్పుడు పాత ఇల్లు. చూడండి గోళాలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి సంభవం అవుతుంది. నాకు చూపెడితే చెప్తూనే అవుతుంది. సంభవం వస్తువులు అవుతుంది. చూసినట్టయితే ఏదో కుండతో చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నారు. చూడు ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు. చూడండి అందరూ భాగాలు ఆలుతులని పట్టినారు. కదా అతను చూడండి అతను వచ్చాడు మోదపుల్లు ఇస్తున్నాడు. మోదపుల్లు వచ్చి భగవంతుడు చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తాడు. గంట పట్టినాడు అతను. చూడండి అక్కడ ఆ ఇల్లు అని చూడ ఇల్లు అప్పుడు కాదు ఇల్లు. చూడండి అతను ఏదో బియ్యం అక్కడ వేస్తున్నారు. బియ్యం వేస్తున్నాడు. అలా అమ్మాయి శంకరమన్న చూడండి అంతా పోదా ఎక్కడికి వెళ్తున్నాం. మందికి వెళ్తున్నారు కదా. కుక్క ఉంది. ఆ మీద కోతులు ఉన్నాయి. చూడండి అరుస్తుంది. కోతులు అడుస్తుంది అనుకుని కదా కుక్క వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి రథాన్ని నెగుతున్నారు. ఇక్కడ అందరూ
చూడండి గేమ్స్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఎలాగ సర్కస్ చేస్తున్నారు. ఇక్కడ ఇతను ఇక్కడ చూడండి, ఇక్కడ శాట్లు బొట్టలు ఇక్కడ చూడండి మా వైఫ్ ఇక్కడ వాళ్ళతో బేరం ఆడుతుంది. శాట్ ఎంత అమ్మలాలో. ఇక్కడ చూడండి చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే చెప్పుకున్నారంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదో చూడండి ఇక్కడ రథాన్ని నేగుతున్నారు. చూడండి ఎంత పెద్ద రథాన్ని నేగుతున్నారు. శివలింగం మేన ఉంది. ఈ అందరు రథాన్ని నేగుతున్నారు. చూడండి ఇక్కడ చూడండి రథాన్ని నేగుతున్నారు. అండ్ ఇదే ఈ సంబరం అవుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ అన్ని సంబరాల కోసము ఇక్కడ అన్నీ వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇక్కడ శివలింగాలు, దాని తర్వాత తాయి మన రుద్రాక్షమాలలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఈతను ఈ అమ్మాయి ఏదో కొంటుంది. నిప్ప ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మాయికి ఇక్కడ చూడండి ఫోటో తీస్తున్నారు. అప్పుడు క్రమంలో ఫోటో షూట్ సెలెక్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ కెమెరామ్యాన్ అతను చూడండి తీస్తున్నారు. అక్కడ నీకు ఇంకా ఫోటో తీసుకురాడు రా. ఇక్కడ చూడు బొమ్మలు అమ్ముతున్నారు, చిన్న బొమ్మలు. అప్పుడు చూడండి అమ్మాయి ఇక్కడ ఈ చైన్లు అమ్ముతుందా. ఈ చూడు మిఠాయిలు స్వీట్ షాప్ అనుకుంటాను. ఇది సూపర్ ఉంది. ఇది కౌరుకాయలు ఈ భగవంతుడికి పూజ చేసిన కోసం అమ్ముతారు. ఎత్తనం కౌరుకాయలు ఇవేంది అప్పుడు రూపాయి నోట్ పట్టినట్టు చూడండి. అక్కడ మీరు చూసినట్టయితే అతను గమనించారంటే నోటు పట్టినారు, రూపాయి నోటు. బాగుంది ఇక్కడ మొత్తం అగరబత్తి అనుకుంటాను. ఈ పూల మాలలో అతను చూడండి మన సర్కస్ చేస్తున్నారు. నోట్లో గుచ్చుకున్నారు. సూపర్. ఇక్కడ చూసినట్టయితే రథం ఉంది. ఈ రథాన్నే వాళ్ళు నెగుతున్నారు. ఈ రథాన్ని మీద దేవుడు పెట్టి రథాన్ని నెగుతున్నారు. సంబరం అవుతుంది ఊర్లో. చాలామంది పిల్లలు కూడా వచ్చినారు ఇక్కడికి. ఇదోటి ఇది ఈ మందిరము ఫెస్టివల్ అవుతుంది. ఇదేంటి కాడసిద్ధేశ్వర ప్రసన్న ఈ దేవుడు మన ఫెస్టివల్ అవుతుంది. మరి ఫొటోస్ నువ్వు తీసుకో, నువ్వు దాని తర్వాత చూడరా ఆ వీడియో నుంచి నీ ఫోటోలు తీసుకో. చూసినట్టయితే చూడండి అక్కడ అన్ని గేమ్స్ అవుతుంది. అందరూ సంబరాలకని రెడీ అవుతున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడు బాహుబలి 2 చూపెట్టారు మీకు. ఇక్కడ బాహుబలి కన్నా తాత చూపెట్టారు. ఇక్కడ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు సంబరం అంతా అయ్యింది. ఇప్పుడు మేము ఇకాసి ఎగ్జిస్ట్ తీసుకుంటున్నాము. ఇకాసి అని మరి వెళ్తామా ఇవన్నీ ఆకాశ వస్తామా. ఇక్కడ జిలేబీ ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి దుప్పట్లు అమ్ముతున్నారా. పాపా మెనల్పా కొడాలి కొంది కానీ కొడాల్లో కొనుక్కొని గడ్డికి వస్తుంది. కానీ ఇక్కడ అన్ని స్టీల్ సామాను కావాలా, ఇనుము సామాను. ఎతను చూడండి పంచి కట్టుతున్నాడు. అక్కడ పంచారు ఉన్నట్టుంది. ఇయే మొదల కోసము ఇవన్నీ చూడు. ఫ్లైట్ వస్తుంది కదా గాలి. ఇదేంటి చాబీలు ఇంటి కోసం చాబీ కొంటున్నారు అమ్మాయి. కిడ్నీలు కావాలా. ఈ బట్టలు ఈ రాజస్థాన్ బట్టల ఈ చూడు మామిడికాయలు ఇక్కడ తినేస్తున్నాడు ఒక దేవతను. ఏంది చేపలు కావాలా, అప్పుడు కాలం చేపలే. ఈ తర్బూజులు కొంటున్నారు. వాళ్ళు అమ్ముకొని వస్తుంది. వాళ్ళకి అంటుపళ్ళు వేరం చేస్తుంది. డంపులు అమ్ముతుంది ఈ అమ్మాయి. చూడండి ముస్లిం క్యాప్స్ కొంటున్నారు. అతను కొంటలో ఏదో పడింది అనుకుంటాను, సాఫ్ చేస్తుంది అనుకుంటాను. బాబా కొండలు చేస్తున్నారా.
ఇతను కావన్ గారులో అమ్ముతున్నాడు. కావన్ గారులో చూడండి, సేమ్ మన ట్రెడిషనల్ మొత్తం ఇక్కడ ఉంది మనకి. అంటే గాజులు వేసుకుంటున్నారు. గాజుల షాప్ అనుకుంటాను. రోజు అండి తంబా ఉంచుతా మనమా 100 రూపాయలకి అంత లేదు ఏమో పెట్టలే ఏమైనా ఫోటో తీద్దామంటే పెట్లు ఫోటోలే బెరళ్ళు కావాలా పెట్లు ఫొటోస్ చేస్తున్నారు అతను అప్పుడు చూడండి బొమ్మలు గుర్రాలు ఇవన్నీ చిన్నపిల్లల వాసం. అతను చిన్నపిల్లలు పెద్ద స్వీట్ షాప్ ఉందా? పెద్ద స్వీట్ షాప్ ఇది. చూడండి డిజైన్ చూడండి కూడా, ఈ డిజైన్ కూడా చూడండి. ఈ గాడ్ ఫేమస్ కాబట్టి ఇక్కడ ఈ గాడ్ ఫేమస్ కాబట్టి ఇతను ఎక్కువ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఈశ్వరువి. ఇవి చూడండి ఇక్కడ అతను అమ్ముతున్నారు బ్రాస్లెట్స్. ఇక్కడ అంటుబొల్లో వ్యారం ఆడుతుంది అమ్మాయి చూసినట్టయితే. చూడండి సంబరం అంతా అవుతుంది కాబట్టి ఇది చూసారన్నారు కదా. ఈ సంబరం మళ్ళీ ఈ సంబరము ఇప్పుడు వీళ్ళు నేగవుతున్నారు. లేకుంటే ఇప్పుడు సంబరాలు అయ్యింది. ఈ సంబరాలు చూసిన కోసం ఇక్కడ చాలామంది వచ్చినారు చూస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మహారాష్ట్ర ట్రెడిషనల్ వాళ్ళందరూ రెడీ అయ్యారు. చూడండి చూడండి వీళ్ళు బయట నుంచి వచ్చారనుకుంటాను. చూడండి అతను చూడండి అందరు నేగుతున్నారు. రథాన్ని నేగుతున్నారు. ఏంటి పూలు అమ్ముతున్నారు అంటే అతను చూడండి పూలు అమ్ముతున్నారు బొట్టులో పెట్టి. సూపర్ ఉంది. అతను పెనుగర్లు అమ్ముతున్నాడు చూడు. అప్పుడు పెనుగర్లే పే 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 స్టేషన్కి డంపలు. ఎక్కడ చూడు గాజులు కూడా అప్పుడు తెస్తున్నాడు. అప్పుడు జాతర కోసం గాజులు కూడా అమ్ముతున్నారు. చూడండి ఇది దువారాలో చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి నంది ఉంది ఇక్కడ. అయితే మీరు ఆ అమ్మాయికి జడలేస్తుంది వాళ్ళ అమ్మ. ఇక్కడ చూడండి ఎంత బాగా అంత ఫార్మర్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి చూసినట్టయితే ఇక్కడ చూడండి వెబ్ వస్తుంది. అంటే వాళ్ళు కొడుతున్నారు ఇక్కడ చూసినట్టయితే. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంట్లో మనం వెళ్తున్నాం ఇంట్లోకి. ఇది అవుతుంది మన హౌస్ ఆఫ్ ఆయిల్ మేకర్. ఇది చూడండి ఎంత బాగా వాళ్ళు చేస్తున్నారు. ఆయిల్ చేస్తున్నారు అనమాట అప్పుడు పాత పద్ధతిలో. చూడండి అప్పుడు మొదకి కళ్ళు కూడా మూసున్నారు ఎందుకంటే ఇటు అటు పరిగెట్టకూడదు అనుకొని. ఇక్కడ చూడండి ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ చూసినట్టయితే చూడండి ఆ అమ్మాయి ఏదో చేస్తుంది. చూడండి ఇక్కడ బెస్తలు పెడుతున్నారు ఇక్కడ. ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇల్లు చూడండి. అప్పుడు కాలం సేమ్ ఇల్లు చూడండి మీరు చూడండి మొత్తం. ఇది కిరాణా షాపు. ఇక్కడ చూడండి ఫేర్వెల్ రాసింటారు అక్కడ. వీడియో అమ్మాయి ఎవరు అనుకుంటాను వెళ్ళిపోతుంది కాబట్టి దానికి ఫేర్వెల్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఎద్దుల బందులు వెళ్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏదో హనుమంతుడు వేషం వేసినాడు. మేము అందరూ చూడండి చూస్తున్నారు. ఇల్లు చూడు, ఇల్లు మేము చూడు సూపర్ ఉంది ఇల్లు. ఇక్కడ అవుతుంది సర్వీస్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ కోసం సర్వీస్ సెంటర్ ఇది. పట్టే బ్యాగ్ అయ్యే చూడండి ఓల్డ్ పీపుల్స్ సర్వీస్ చేస్తున్నారు కదా. గోల్డా ఓరి బంగారం షాప్ ఇది. అతనే చేస్తున్నారు. ఇదేంటి ఇది ముస్లిం వాళ్ళు ఇల్లు మేక పెంచినారు. మన బక్రీద్కి కూడా వస్తారు ఇక్కడ. వైద్యం ఇక్కడ చూడండి అనగా వైద్యం చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మీరు చూస్తున్నారు వైద్యం. ఇది
పుడే చాలు పుడే చోలా అంతే బట్టలు కొడతారా చేపలు కొడతారా ఏ చూడండి ఇక్కడ తులసి చెట్టు మన అన్ని రియల్ ఇక్కడ అబద్ధమా జోసిస్ అవునవును దేవుడు నడుతుంటారు చూడు అక్కడ ఓ జ్యోతిషే అక్కడ ఇక్కడ జాతకాలు చెప్తుంది అక్కడ వాడు ఇదేంటి ఓ అప్పుడు చూసాము అక్కడ వాటర్ ఆడితే అతను అక్కడ ఉండుకొని సైకిల్ తొక్కుతాడు అక్కడ సైకిల్ తొక్కితే అవి నీరు వస్తాయి బయటికి వేటు పూడొచ్చోలా ఇక్కడ చూడండి ఇదేంటి సంబరాలు అయిందియా ఏం చూస్తాం కదా గౌరవము అదే ఈ చూసి మనుషులకు కూడా మనం అనుకుంటున్నామే ఇవన్నీ చూసి మనం రియల్ మనుషులకు కూడా అబద్ధం అనుకుంటున్నాం మనం చూడు పాప ఎక్కడ చూడు ఇలా హనుమంతుడు చూడు అప్పుడు నారదం ఇవన్నీ ఇప్పుడు మనము వీళ్ళ ఇంటి లోపుకి మనము వెళ్ళబోతున్నాము ఇప్పుడు చూడండి ఇది ల్యాండ్ ఆఫ్ హౌస్ లోపు మనం ఎంట్రీ అవుతున్నాము ఎంట్రీగా చూడు ఇతను చూడండి ఇక్కడ ఇతను మన ఏదో అల్లుతున్నాడా ఇక్కడ చూడండి ఫోటోలు అన్నీ కూడా పెట్టినారు కూడా అప్పుడు మనం చూడండి ఫొటోస్ చూడండి ఇల్లు మన సేమ్ ఇల్లు ఉంది ఇక్కడ చూడండి మొదలు ఉంది అక్కడ ఏదో చెప్పుతున్నారు కదా గణేష్ ఫోటో ఉంది అంత చూసినట్టు బట్టలు ఆ పిల్లడికి ఇక్కడ వేస్తుంది నో ఎంట్రీ అక్కడ ఇచ్చినాడు లేదా పెరిగేట్ చేస్తుంది కదా ఇది కూడా చూడ చల్లగా ఇదే కిచెన్ ఇది కిచెన్ ఇది చూడు అదో వండుతుందా అబ్బాయి తింటున్నాడు రొట్టెలు తింటున్నాడు వాళ్ళ అమ్మ వండుతుంది అక్కడ రొట్టెలు చేస్తుంది వాళ్ళ అమ్మ ఇవన్నీ మనం చూసాము ఫస్ట్ నుంచి మనం బూత్ బంగ్లాలోకి ఎంట్రీ అవుతున్నాం చూడాలి ఇక్కడ టికెట్ అనుకుంటాను ఇక్కడ అన్ని టికెట్లే ఇక్కడ ఫస్ట్లో మనం టికెట్ తీసుకోవాలనుకుంటాం రాజాది రాజా మార్తండ ఇక్కడ శ్రీ అక్కడ రాజుడు ఉన్నాడా వద్దు బిగ్యాన్ బెస్ట్ చూస్తున్నారా ఎంతమంది పిల్లలు వచ్చినారు ఇక్కడ పెద్ద ఎలుగులు కూడా ఉన్నాయి చూడే ఇలా టెంపులే ఇది మందిరమే మందిరానికి వెళ్తున్నారు ఇప్పుడు చెప్పులు బయట కావాలా మందిరం అది ఉంది నోటికి ఇక్కడికి ప్రస్తుతానికి అయితే ఎవరైనా చూడండి ఓ రజని చూసారా ఈశ్వరుడు బాహుబలి ఏనుగు ఉంది ఇక్కడ अच्छा व्हील लाइट चालू की అనగా నడుకుతున్నాడు చూడు మనుషులకి నరికేసి అనగా ఉరి శిక్షలు వేసుకొని చూడు అందరికి చంపునేళ్ళు చూడు ఎంతమందికి ఉరి వేసినారు ఎంతమందికి జైలు పెట్టినారు తెలిసిందా
రేట్ రాసిందండి. అప్పుడు ఏమన్నా మనుషులు అందరూ దేశం కోసం ఎంత కష్టపడుకునే మనుషులు మన స్వాధీనత తెచ్చినారు మన ఇంటికి, తెలిసిందే. ఇక్కడ చూడు, ఈ పక్క చూడు, ఎంత అప్పుడు కాలం మనుషులు చూడు, ఎంత బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు వెనక ఉన్నా చూడు. 1962 వెనక ఉన్నాం అందరు చూడు, జైలు లంగ పెట్టుకొని అన్నీ చేసుకొని. మెడ నరికేసి అటు ఇచ్చాడు అన్నమాట. డాన్స్ ఎక్కడెట్టినది బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు వెనక మనకి ఇచ్చేసినారు మొత్తము. మేడ నరికేసి వెనక అప్పుడు మనుషులకి వెనక చంపుకొని కొట్టుకొని గనులతో చూడుకొని జైలు పెట్టేసి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎలా కష్టపడుకొని మన దేశానికి స్వాధీనత తెచ్చింది. ఇక్కడ చూడండి, మనుషుల కారణంగా అందరూ చూడండి కొడుతుంతులు. బ్రిటిష్ నాయకులు అందరూ కొట్టుకొని చేసుకొని చంపుతుంటారు వాళ్ళకి. వాళ్ళంతా కష్టపడమని పోరాడు. బోటు ఇస్తుడు సుభాష్ చంద్ర బోస్ ఆవిడ ఫౌజ్ చేసింది కదా, ఆజాద్ హింద్ ఫౌజ్. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళే అందరూ. ఇదా సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ ఫౌజ్. రాళ్ళు తీసి